హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్ సందర్శిద్దాం. ఈ వీడియోలో పహల్గామ్ ఎక్కడ ఉంది, శ్రీనగర్ నుంచి పహల్గామ్ ఎలా చేరుకోవాలి, వెళ్లే మార్గంలో మార్తాండ సూర్య దేవాలయం ఎలా సందర్శించాలి, పహల్గామ్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, పహల్గామ్ లో నాకు ఎదురైన సంఘటనలు, నేను తెలుసుకున్న నిజాలేంటి, ఇలా పహల్గామ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం రండి. నేను శ్రీనగర్ నుంచి పహల్గామ్ సందర్శించడానికి క్యాబ్ మాట్లాడుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే క్యాబ్. రండి వెళ్తూ పహల్గామ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. శ్రీనగర్ నుంచి పహల్గామ్ ఇంచుమించుగా 90 కిలోమీటర్లు ఉంటుంది. నేను స్టే చేసిన హోటల్లోనే క్యాబ్ మాట్లాడుకున్నాను. 2500 ఛార్జ్ చేశారు. మార్గం మధ్యలో మార్తాండ సూర్య మందిర్ ఉంది. ఆలయం కూడా కవర్ చేయాలి అంటే 500 ఎక్స్ట్రా అడిగారు. మొత్తం కలుపుకొని 3000. మీరు కొంచెం పెద్ద కారు తీసుకుంటే 3500 నుంచి 4000 ఛార్జ్ చేస్తారు. కారు మాట్లాడుకుంటే మీరు స్టే చేసిన హోటల్లో లేదా టాక్సీ స్టాండ్ లోనే తీసుకోండి, లేదంటే కొంచెం పాపులర్ వెబ్సైట్స్ లో బుక్ చేసుకోండి, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం. బడ్జెట్ లో బస్సులో లేదా షేరింగ్ వెహికల్ లో శ్రీనగర్ నుంచి పహల్గామ్ చేరుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మీరు ఎక్కువ మంది ఉంటే సొంతంగా వెహికల్ మాట్లాడుకోవడం మంచిది. శ్రీనగర్ నుంచి పహల్గామ్ కి డైరెక్ట్ బసెస్ లేవు. కేవలం అమర్నాథ్ యాత్ర సమయంలో మాత్రమే బసెస్ లభిస్తాయి. గుర్తుపెట్టుకోండి, అమర్నాథ్ యాత్రకు వచ్చినప్పుడు మాత్రమే బసెస్ లభిస్తాయి. శ్రీనగర్ నుంచి పహల్గామ్ కి డైరెక్ట్ షేరింగ్ వెహికల్స్ కూడా లేవు. శ్రీనగర్ నుంచి అనంతనాగ్ కి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. అనంతనాగ్ నుంచి పహల్గామ్ కి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. షేరింగ్ వెహికల్ వాళ్ళకి ముందే చెబితే అనంతనాగ్ లో పహల్గామ్ కి వెళ్లే షేరింగ్ వెహికల్ స్టాండ్ దగ్గర ఆపుతారు. అమర్నాథ్ యాత్రకు వచ్చినప్పుడు ఎక్కువ మంది యాత్రికులుంటారు. ఈ సమయంలో బస్సులు లేదా షేరింగ్ వెహికల్స్ లో వెళ్ళొచ్చు. టూరిస్ట్ ప్లేసెస్ ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం వీలైనంత వరకు వెహికల్ మాట్లాడుకోండి. ప్రస్తుతం మనం కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే 44 పై ప్రయాణిస్తున్నాం. ఇది మన ఇండియాలోని లాంగెస్ట్ నేషనల్ హైవే. మన ప్రయాణంలో 30% ఈ హైవే పై ప్రయాణిస్తాం. వెళ్లే మార్గంలో వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇవి అవిసి పూల చెట్లు. మన అరకులో కూడా సీజన్ లో ఇలాంటి పూలు ఉంటాయి. ఈ ప్రదేశంలో మీకు కనిపిస్తున్నది కుంకుమ పూల తోట, సాఫ్రాన్. హిందీలో కేసర్ అని పిలుస్తారు. చాలా పదార్థాల్లో ఉపయోగిస్తారు. మన వాళ్ళు ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్, పిల్లలు కలర్ వస్తారని వాడుతుంటారు. ఈ తోటలు దాటుకొని ముందుకు రాగానే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం పేరు కేసర్ విలేజ్. ఈ ప్రదేశంలో మొత్తం కుంకుమ పూలు అమ్మే షాపులు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నేను ఉదయం 8 గంటలకి శ్రీనగర్ లో మొదలయ్యాను. గంట ప్రయాణం చేశాక అనంతనాగ్ చేరుకున్నాం. ఇది కాశ్మీర్ లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ డిస్ట్రిక్ట్. అదే విధంగా కాశ్మీర్ లోని పెద్ద సిటీస్ లో ఒకటి. ఇదంతా అనంతనాగ్ మార్కెట్. చాలా పెద్దది. వెళ్తుంటే వస్తూనే ఉంది. మార్కెట్ దాటి ముందుకు రాగానే ఆ వెనుక గమనించండి, అన్ని లగ్జరీ హౌసెస్. ఈ ప్రదేశంలో 2 వైపులా చాలా వరకు లగ్జరీ హౌసెస్ ఉన్నాయి. కాశ్మీర్ లోని బెస్ట్ క్వాలిటీ యాపిల్స్ ఈ ప్రదేశంలోనే పండుతాయట. అనంతనాగ్ లోనే బ్రేక్ఫాస్ట్ చేశాను. చోలాపూరి విత్ టీ, 130 రూపాయలు. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. అనంతనాగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్లి రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే మార్తాండ సూర్య దేవాలయం ఉంది. అనంతనాగ్ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మార్తాండ తీర్థక్షేత్రం. మార్తాండ సూర్య దేవాలయం ధ్వంసమైందని మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీనివల్ల ఈ తీర్థం సమీపంలో సూర్య భగవానునికి చిన్న ఆలయం నిర్మించారు. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి. ఈ నీరు శేషనాగ పర్వత శిఖరం నుండి వచ్చిందని నమ్మకం. అందుకే చాలా పవిత్రంగా భావిస్తారు. అమర్నాథ్ యాత్రలో యాత్రికులు ఇక్కడ స్నానం చేసి చేపలకు ఆహారం ఇచ్చి యాత్ర పూర్తి చేస్తారు. అది ఇక్కడి సంప్రదాయం. ఆ ఎదురుగా ఉన్నదే సూర్య దేవాలయం. సూర్య భగవానుణ్ణి దర్శించుకోండి. ఇంకా ఈ సమీపంలో చిన్న చిన్న ఆలయాలున్నాయి. శివలింగం. ఇది కాశ్మీర్లోని పురాతన జలతీర్థాల్లో ఒకటిగా చెబుతారు. రండి ఇప్పుడు మనం అసలైన మార్తాండ సూర్య దేవాలయాన్ని చూద్దాం.
ఇలా కొంత దూరం ప్రయాణించి సన్నటి మార్గంలో చిన్న గ్రామంలోకి వచ్చాం. అలా ఆలయ సమీపానికి చేరుకున్నాం. కానీ ఆలయంలోకి అలౌ చేయలేదు. మరి ఈ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు. 8వ శతాబ్దంలో కర్కోట రాజవంశ రాజు లలితాదిత్య వర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇది భారతీయ నిర్మాణ కళకు అద్భుతమైన ఉదాహరణ. ఇది కాశ్మీర్, గుప్త, గాంధార నిర్మాణ శైలుల మిశ్రమం. గ్రీక్, రోమన్ ప్రభావాలు కూడా ఇక్కడ కనిపిస్తాయని చెబుతారు. దేవాలయం చుట్టూ 84 చిన్న ఆలయాలు ఉండేవట. అవి సూర్యుని 84 రూపాలను సూచించేవి. 15వ శతాబ్దంలో సుల్తాన్ సికిందర్ చేత నాశనం చేయబడింది. అయినప్పటికీ మిగిలిన గోడలు, స్తంభాలు, కొలువులు మరియు చెక్కిన శిల్పాలు దాని గొప్పదనాన్ని చూపిస్తాయి. ఇంత దూరం వచ్చి కూడా చూసే అవకాశం దక్కలేదు. రండి ఇక మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇక్కడ నుంచి పెహల్గాం 40 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ముందుకు వెళ్లే కొద్దీ వ్యూస్ చాలా బాగున్నాయి. మార్గం వెంబడే లిడ్డార్ నది ప్రవహిస్తూ ఉంది. అలా వెళ్లే మార్గంలో ఒక అందమైన గ్రామం కనిపించింది. పర్వతాల పాదాల వద్ద నది చెంతనే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నేను ఆది కైలాస్ యాత్రలో ఇంతకంటే అద్భుతమైన గ్రామాలను దర్శించాను. అలా వెళ్లే మార్గంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. వెళ్లే మార్గంలో చిన్న జలపాతం. ఈ ప్రదేశాన్ని కొంచెం గమనించండి. వెల్కమ్ టు యాత్రీస్, అమర్నాథ్ యాత్రా బోర్డ్. కుడివైపు క్యూ లైన్ కనిపిస్తుందా? ఈ ప్రదేశంలో యాత్రా రిజిస్ట్రేషన్, హెల్త్ సర్టిఫికేట్ చెక్ చేసి పెహల్గాం లోకి అలౌ చేస్తారు. యాత్రా రిజిస్ట్రేషన్ లేకపోతే అలౌ చేయరు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ముందుకు ప్రయాణించగానే పెహల్గాం చేరుకున్నాం. శ్రీనగర్ నుంచి పెహల్గాం చేరుకోవడానికి 3 గంటల 45 నిమిషాలు ప్రయాణించాల్సి వచ్చింది. ఇదంతా పెహల్గాం మార్కెట్. అమర్నాథ్ యాత్రకు వచ్చినప్పుడు నైట్ స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. ఈ మార్కెట్ లోనే మనకి రెస్టారెంట్స్ లభిస్తాయి. కాకపోతే పెహల్గాం నుంచి చందన్వారికి వెహికల్స్ లభిస్తాయి. 16 కిలోమీటర్లు ఉంటుంది. షేరింగ్ వెహికల్స్ లో చందన్వారి చేరుకోవచ్చు. అక్కడ మనం స్టే చేయడానికి నైట్ క్యాంపింగ్స్ ఉంటాయి. చందన్వారి నుంచి అమర్నాథ్ యాత్రకు నడక మార్గంలో ప్రయాణించాలి. కేవలం పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఈ ప్రదేశంలో స్టే చేయడానికి అందమైన రిసార్ట్స్ ఉంటాయి. ఈ మార్కెట్ కి వెనకే బ్యూటిఫుల్ లొకేషన్ లో రిసార్ట్స్ ఉంటాయి. కాకపోతే రీసెంట్ గా జరిగిన ఇష్యూ వల్ల ఇక్కడ ఎక్కువ మంది స్టే చేయట్లేదు. కాశ్మీర్ లో ఒక సమస్య ఉంది. శ్రీనగర్ నుంచి వచ్చిన వెహికల్స్ ని ఇక్కడ లోకల్లో తిరగడానికి అలౌ చేయరు. లోకల్ ప్లేసెస్ చూడటానికి లోకల్ టాక్సీ తీసుకోవాలి. ఇక్కడ టాక్సీ స్టాండ్ ఉంది. ఈ టాక్సీ స్టాండ్ లో టాక్సీ తీసుకోవాలి. పెహల్గాం లో చూడవలసిన అతి ముఖ్యమైన అందమైన ప్రదేశం బైసరన్ వ్యాలీ. దీన్నే మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. గత సంవత్సరం పెహల్గాం లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, అది బైసరన్ వ్యాలీలోనే జరిగింది. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని మూసివేశారు. పర్యాటకుల్ని అనుమతించడం లేదు. జస్ట్ దాని గురించి షార్ట్ గా చెబుతాను. పెహల్గాం మార్కెట్ నుంచి బైసరన్ వ్యాలీ 6 కిలోమీటర్లు ఉంటుంది. గుర్రం పైన వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అది మీ చాయిస్. లొకేషన్ అద్భుతంగా ఉంటుంది. దీన్నే మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ ప్రదేశం క్లోజ్ చేశారు. ఇది కాకుండా పెహల్గాం లో మనం సందర్శించాలి అంటే ఆరు వ్యాలీ, బీతాబ్ వ్యాలీ, చందన్వారి, దీన్ని ఏబిసి సర్క్యూట్ అని పిలుస్తారు. ప్రస్తుతం చందన్వారి కూడా క్లోజ్ చేశారు. త్వరలో అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది కదా, రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి, అందుకే అలౌ చేయట్లేదు. అది ఎలా ఉంటుందో మీకు చివర్లో షార్ట్ గా చూపిస్తాను. ప్రస్తుతం ఆరు వ్యాలీ, బీతాబ్ వ్యాలీ ఓపెన్ లో ఉంది. టాక్సీ స్టాండ్ లో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. దీనికి 1950 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇదే మనం వెళ్లబోయే క్యాబ్. పెహల్గాం కి కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలోనే బీతాబ్ వ్యాలీ ఉంది. 16 కిలోమీటర్ల దూరంలో ఆరు వ్యాలీ ఉంది. ముందు మనం ఆరు వ్యాలీ చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు బీతాబ్ వ్యాలీ కవర్ చేద్దాం. వెళ్లే మార్గం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మార్గం వెంబడే లిడ్డార్ నది ప్రవహిస్తూ ఉంది. ముందుకు వెళ్లే కొద్దీ లొకేషన్ అద్భుతంగా ఉంది.
మార్గం మధ్యలో ఒక అందమైన వ్యాలీ వ్యూ కనిపించింది. చాలా బాగుంది కదా. రండి ఇంకా ముందుకు ప్రయాణిద్దాం. వెళ్లే మార్గంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. అలా మనం ఈ ప్రదేశంలో ఉన్న చివరి గ్రామానికి చేరుకున్నాం. ఆ ఎదురుగా ఉన్న ప్రదేశమే ఆరు వ్యాలీ. వర్షం పడుతూనే ఉంది. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే ఎంట్రీ పాయింట్ ఉంటుంది. చుట్టూ సరౌండింగ్ వ్యూ ఎంత బాగుందో చూడండి. అందమైన గుర్రం. ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. రివర్ పాయింట్, కేవ్, అరు వ్యాలీ, కూతుపత్రి, గ్రీన్ టాప్. ఈ ప్రదేశాలను వెహికల్లో వెళ్ళలేం, నడిచే వెళ్ళాలి లేదంటే గుర్రంపై వెళ్ళాలి. ఇక్కడ ప్రైజెస్ ఫిక్స్డ్ గా ఉన్నాయి. గుర్రాలపై వెళ్ళొచ్చు. కాకపోతే ప్రస్తుతం వర్షం పడుతుంది. ఇలాంటి సమయంలో రిస్క్ ఎందుకని వెళ్ళలేదు. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇదే ఎంట్రీ పాయింట్. రండి వెళ్దాం. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. లోపలికి రాగానే వ్యూ ఎలా ఉందో చూడండి. ఆ ఎదురుగా గ్రీన్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది కర్మ హౌస్. ఈ ప్రదేశంలో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. ముఖ్యంగా బజరంగి భాయిజాన్, కర్మ, హైవే, రాక్ స్టార్, ఇంకా చాలా ఉన్నాయి. 1986లో రిలీజ్ అయిన కర్మ మూవీలో నటించిన హీరో దిలీప్ కుమార్ హౌస్ ఇది. ఇప్పుడు దీనిని హోటల్ గా మార్చారు. కానీ అప్పటి నుంచి దీన్ని కర్మ హౌస్ అని పిలుస్తున్నారు. ఈ చుట్టూ ఉన్న 360 డిగ్రీ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ వ్యాలీ వ్యూ గురించి అయితే చెప్పక్కర్లేదు. రండి ఇంకా ముందుకు వెళదాం. ఈ ప్రదేశంలో మనకి కాశ్మీరీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లభిస్తున్నాయి. రెంట్కు తీసుకొని ఫొటోస్ దిగొచ్చు. నేను డిజిటల్ కెమెరాలో ఫొటోస్ తీసుకోలేదు, నా ఫోన్లోనే ఫొటోస్ తీయించుకున్నాను. 200 ఛార్జ్ చేశారు. ఏదో సినిమాలో సల్మాన్ ఖాన్ గెటప్ అట. ఏదో ఒకటి కాశ్మీరీ మెమరీ. చూడండి ఆ దూరంలో మంచు పర్వతాలు. పొగమంచు కమ్మేయడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఈ చుట్టూ కూడా ఇంకా ఎత్తైన మంచు పర్వతాలు ఉంటాయి. ఇది లిడ్డార్ నది ప్రవాహం. దట్టమైన పైన్ అడవులు, మంచు కప్పిన హిమాలయ పర్వతాలు మరియు స్ఫటికంలా స్వచ్ఛమైన నీటి ప్రవాహాలతో చాలా బాగుంది. వర్షం పడుతూనే ఉంది, ఇంకా ఎక్కువైంది. ఇక తిరిగి వెనక్కి వెళ్తున్నాం. బేతాబ్ వ్యాలీ పహల్గామ్ కి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా సగం దూరం ప్రయాణించాక ఆశ్చర్యకరంగా ఇక్కడ వర్షమే లేదు. ఆరు వ్యాలీ ఎత్తైన ప్రదేశంలో ఉంది. అక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ మీరు రోడ్డును గమనించండి, అస్సలు వర్షం పడిన ఆచూకీయే లేదు. మనం బేతాబ్ వ్యాలీ చేరుకున్నాం. రండి బేతాబ్ వ్యాలీ సందర్శిద్దాం. టికెట్ 50 రూపాయలు. అలా లోపలికి రాగానే కుడివైపు ఒక అందమైన ప్రదేశం కనిపించింది. లిడ్డార్ నది ప్రవహిస్తూ ఉంది. చుట్టూ దేవదారు వృక్షాలతో ఉన్న ఈ నదీ ప్రవాహం చాలా అద్భుతంగా ఉంది. అలా కొంత సమయం ఈ ప్రదేశంలో గడిపాను. ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. రండి ఇంకా ముందుకు ప్రయాణిద్దాం. ఈ ప్రదేశంలో అందంగా అలంకరించిన మౌంటైన్ గోడ్స్ ఉన్నాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి. వీటితో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే 50 రూపాయలు. తనే కొన్ని ఫొటోస్, రీల్స్ తీసి ఇస్తాడు. రండి ఇంకా ముందుకు వెళదాం. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ ప్రదేశానికి రాగానే వ్యూ చాలా బాగుంది. నది ప్రవహిస్తూ ఉంది. ఈ నది దాటుకొని అవతలకు వస్తే ఇలా ఈ ప్రదేశం మొత్తం నడుచుకుంటూ చుట్టూ ఉన్న ప్రదేశాలను ఆస్వాదిస్తూ అలా రౌండ్ వేసుకొని రావచ్చు.
ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వృక్షాలు ఏమిటో గెస్ చేయండి. ఇవి వాల్నట్ ట్రీస్. 1983లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా సన్నీ డియోల్ నటించిన బీతాబ్ ఇక్కడ షూట్ చేశారు. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి బీతాబ్ వ్యాలీ అనే పేరు వచ్చింది. ఇక ఈ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కొంత సమయం ఇక్కడే గడిపాను. వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ అందమైన ప్రదేశం కనిపించింది. చాలా బాగుంది కదా. రండి ఇక తిరిగి మనం పెహల్గాం చేరుకుందాం. టాక్సీ స్టాండ్ నుంచి మనం ఉదయం వచ్చిన కారులో తిరిగి వెనక్కి వెళ్తున్నాం. వెళ్లే మార్గంలో క్యాబ్ డ్రైవర్ కాశ్మీరీ ట్రౌట్ ఫిష్ చాలా ఫేమస్. ఇది ఎక్కడంటే అక్కడ లభించదు. కేవలం గ్లేషియర్ నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిలో మాత్రమే జీవిస్తుంది. ఇక్కడ తప్పకుండా ట్రై చేయాలని చెప్పారు. సరే అని వెళ్ళా. ఇదే ట్రౌట్ ఫిష్. ఇది కాశ్మీర్ మరియు మనాలిలో లభిస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ ఉన్న గ్లేషియర్ వాటర్ లోనే ఇవి జీవిస్తాయట. మన నదుల్లో ఇవి జీవించలేవట. కేజీ 1000 రూపాయలు. క్లీన్ చేసి ఫ్రై కావాలంటే ఫ్రై, లేదంటే గ్రిల్ చేసి ఇస్తారు. ఈ చేప 1/2 కేజీ ఉంటుంది. నేను గ్రిల్ చేయించాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది తిన్న కొంత సమయానికి నా బాడీలో చేంజెస్ వచ్చాయి. నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పాను కదా, అందులో భాగమే ఇది. ఇది తినడం వల్లే నాకు ఒక క్లారిటీ వచ్చింది. చార్ధామ్ యాత్రలో గుప్త కాశీలో నన్ను టార్గెట్ చేయడానికి క్యాబ్ డ్రైవర్ ప్లాన్ చేశాడు. అక్కడ స్టే చేయకుండా నేను డైరెక్ట్ గా గంగోత్రికి వెళ్ళాను. లోకల్ బస్సులో వెనక్కి వచ్చాను అని చెప్పాను కదా, ఆ క్యాబ్ డ్రైవర్ కూడా నన్ను పదే పదే ఇక్కడ చేపలు చాలా ఫేమస్, ఇవి చాలా బాగుంటాయి, తప్పకుండా టేస్ట్ చేయాలని ఫోర్స్ చేశాడు. చార్ధామ్ యాత్రకు వచ్చినప్పుడు ఎలా తింటామని అతనితో గొడవ పడ్డాను. ఏం కాదు అది ఇది అని మాట్లాడాడు. ఆ తర్వాత వెళ్లే కొద్దీ గొడవ పెద్దదైంది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. మనాలిలో కూడా ఇదే విధంగా జరిగింది. చికెన్ తిన్న తర్వాత ఇలాంటి చేంజెస్ వచ్చాయి. అది ఎలా చేస్తారో తర్వాత చెప్తాను. రీసెంట్ గా నేపాల్లో ఎవరెస్ట్ స్కామ్ జరిగింది. ఎవరెస్ట్ ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ట్రెక్కర్స్ ఆహారంలో బేకింగ్ సోడా లేదా ఇతర పదార్థాలు కలిపి వారికి వాంతులు విరోచనాలు కలిగేలా చేసి ఆల్టిట్యూడ్ సిక్నెస్ లా చూపించారు. ట్రీట్మెంట్ కి వాటికి లక్షల్లో డబ్బులు లాగారు. ఆ స్కామ్ రీసెంట్ గా బయటపడింది. మన హిల్ స్టేషన్స్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగని అందరినీ చేయరు, టార్గెటెడ్ పర్సన్స్ మాత్రమే చేస్తారు. దీనివల్ల వెంటనే సివియర్ డ్యామేజ్ అవ్వదు, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని రోజులు మన శరీరం సిక్ అవుతుంది. దానికి ప్రాపర్ మెడికేషన్ వాడుకుంటే రికవర్ అవుతుంది. నన్ను ట్రావెలింగ్ చేయకుండా ఆపడానికి, నాకు ఆరోగ్యం బాగాలేదు అని ప్రచారం చేయడానికి ఇలా ఎవరో చేయిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు, నాకు చాలా సార్లు జరిగింది. ముందు మనం తాగే నీళ్లలో లేదా ఆహారంలో ఏదో కలుపుతారు. యానిమల్ ప్రోటీన్ తిన్నప్పుడు, అంటే చికెన్, ఫిష్, అదర్ యానిమల్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు అది పనిచేస్తుంది. మన శరీరంలో అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది. అది బ్లడ్ లో కలుస్తుంది. దానివల్ల మజిల్స్ వీక్ అవుతున్నాయి. అదే విధంగా జాయింట్స్ కూడా వీక్ అవుతున్నాయి. ఎక్కువ సార్లు ఇది రిపీట్ అయితే మన లివర్, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇలా నాకు చాలా సార్లు జరిగింది. అప్పుడు ఎందుకు ఇలా జరిగిందో తెలియలేదు. ఎవరో నన్ను ట్రావెలింగ్ చేయకుండా ఆపడానికి ఇలా చేస్తున్నారని అర్థమవుతుంది. మనాలిలో కూడా సేమ్. చికెన్ తిన్న తర్వాత ఇలాంటి రియాక్షన్ వచ్చింది. కానీ మజిల్ వీక్నెస్ వల్ల నేనేమనుకునేవాడిని అంటే మజిల్స్ కోసం ప్రోటీన్ తీసుకోవాలని ఇంకా ఎక్కువ తినేవాడిని. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా వీక్నెస్ గా ఉందంటే ఇవి తిను అవి తిను అనేవాళ్ళు, కాబట్టి దాంతో ఇంకా ఎక్కువైంది. చార్ధామ్ యాత్రలో కూడా ఇదే ప్రయోగించారు. అది ఉత్తరాఖండ్ లో ఉంది, హిమాలయాల్లో ఉంది. ఏదైనా జరిగితే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్. నేను యాత్ర పూర్తి చేయలేకపోతే చేతగాక వచ్చేశాడు అని ప్రచారం చేయాలి. అది ఒక పైశాచిక ఆనందం. కాకపోతే మనం చార్ధామ్ యాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లేటప్పుడు నాన్ వెజ్ తినం. అందుకే ఆ మందు నాపై పని చేయలేదు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పోయిన సంవత్సరం చార్ధామ్ యాత్ర పూర్తి చేశాను. సో ఇప్పటి వరకు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియలేదు. ఇప్పుడు కొంత తెలిసింది కాబట్టి ముఖ్యంగా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినకుండా జాగ్రత్త పడతాను. నా ఆరోగ్యం ఎవరో పాడు చేస్తూ ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు అని ప్రచారం చేసేవాళ్ళు. అలా తిరిగి సాయంత్రం 6:30కి శ్రీనగర్ చేరుకున్నాను. ఇంతటితో మన పహల్గామ్ ట్రిప్ పూర్తయింది. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.